హాయ్ వివర్స్, మనం వచ్చేసి ద్విత్వాక్షరాలని గురించి తెలుసుకోబోతున్నాము. కాకి కావత్తు, గాకి గావత్తు. సో ఒక హల్లుకి అదే హల్లు కానీ గుడింతము కానీ వచ్చినట్లయితే, ఒత్తు కానీ వచ్చినట్లయితే అది వచ్చేసి మనము ద్విత్వాక్షరము అని అంటారు. ఇక్కడ చూడండి, ముక్కు, అక్క. ఇప్పుడు వచ్చేసి కాకి కావత్తుంది, అక్క, రెక్క, తొక్క, తక్కెడ, బొక్కెన, చక్కెర, నక్క ఊళవేయును. ముగ్గు, గాకి గావత్తు, బొగ్గు, మొగ్గ, దగ్గు, గుగ్గిళ్ళు, మగ్గము, దగ్గర, అక్క ముగ్గులు వేసింది. కింది అక్షరాల చిత్రాల్లోని అక్షరాలతో పదాలు అనేటువంటిది రాయండి. వీటికి మనం పదాలు అనేటువంటిది రాద్దాము. క్రింది చిత్రాల్లోని పదాలని రాయండి. అక్క, ముక్క, వక్క, మొక్క, చెక్క. తర్వాత వచ్చేసి తగ్గు, దగ్గు, రగ్గు, ముగ్గు, సిగ్గు. సో అక్కడ ఇచ్చినటువంటి పదాల ప్రకారంగా మనం రాసాము. మీకు తెలిసినటువంటి అర్థవంతమైనటువంటి పదాలను మనము రాయండి. తర్వాత వచ్చేసి క్రింది నీతి వాక్యాలను చదవండి, చూచి గుండ్రముగా రాయండి. చక్కగా అందంగా నోట్బుక్లో వచ్చేసి చక్కగా అక్షరాలని రాయండి. తల్లిదండ్రులను పూజించుము, చేసిన మేలు మరువకము. తల్లిదండ్రులని ఎల్లప్పుడూ సదా వాళ్ళు చనిపోయేంత వరకు మనం వచ్చేసి తల్లిదండ్రులని పూజిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం వచ్చేసి ఈ యొక్క భూమిపైకి మనము వచ్చాము. మనం ఈ విధంగా సంతోషంగా మనకు కావలసినవన్నీ అందించి మనల్ని వచ్చేసి బాగా చూసుకుంటున్నందుకు వాళ్ళని ఎప్పుడూ వచ్చేసి గౌరవిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. చేసిన మేలు మరువకము. ఎవరైతే మనకు మేలు చేస్తారో వాళ్ళని జీవితాంతము గుర్తుపెట్టుకో, వాళ్ళని వచ్చేసి మర్చిపోవద్దు. గురువులను గౌరవించుము. గురువులను వచ్చేసి మర్యాదగా చూడాలి, గౌరవించాలి. దురాశ దుఃఖమునకు చేటు, ఆశ పడకూడదు. అంటే ఆశపడచ్చు కానీ ఎక్కువ ఆశపడ్డం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక పెన్ ఉంది, ఆ పెన్ వచ్చేసి మీకు నచ్చింది, హీరో పెన్ వచ్చేసి బాగా నచ్చింది. అది మీ నాన్న వచ్చేసి అడిగావు, మీ డాడీ వచ్చేసి తీసిచ్చారు. కానీ వచ్చేసి అదే హీరో పెన్ను నాకు ఒక 200 కావాలి, 300 కావాలి అంటే అది కుదరదనమాట. సో ఆ విధంగా దురాశ దుఃఖానికి చేటు. అన్ని 100 హీరో పెన్లు మనం ఏం చేసుకుంటాము. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి దురాశ దుఃఖానికి చేటు అనమాట. మీకు తెలిసినటువంటి మరికొన్ని అర్థవంతమైన పదాలను రాద్దాము. ఇక్కడ చూడండి, పాప, పిలక, పీక, పులుపు అనేటువంటి పదాలు మనము గుడింతాలు వచ్చే విధంగా రాసాము. ఇక్కడ మరలా చాకి చావత్తు, జాకి జావత్తు ఉన్నటువంటి పదాలని మనము చూద్దాము. నిచ్చెన, గిచ్చు, చిచ్చు, మచ్చ, అచ్చులు, కుచ్చులు, పచ్చడి. తెలుగు భాషకు అచ్చులు 16. తర్వాత వచ్చేసి జాకి జావత్తు వచ్చేసి గజ్జెలు, బజ్జి, గుజ్జు, బొజ్జ, సజ్జలు, మజ్జిగ, బెజ్జము, బుజ్జి, జడ, కుచ్చులు వేసుకుంది. ఇక్కడ చిత్రాలను చూసి పదాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మల్ని చూసి మనము కొన్ని పదాలని రాసాము. సజ్జ చేను, రొట్టె ముక్క, తర్వాత వచ్చేసి పిట్ట, తర్వాత వచ్చేసి బొచ్చు కుక్క. సో ఈ విధంగా వచ్చేసి మనము ఆ యొక్క చిత్రాలను చూసి పదాలు అనేటువంటిది రాసుకున్నాము. ఇక్కడ బోర్డు పైన చూడండి, రాము బంతిని విసిరెను, ఆకులు, అమల ముగ్గు వేసింది, రాము బంతులు విసిరాడు, అమలు ముగ్గులు వేసింది అని చెప్పేసి ఇక్కడ కొన్ని తప్పుగా ఇవ్వడం జరిగింది. రాసిన వాక్యాలు వచ్చేసి ఇక్కడ చూడండి, వచనాలు వచ్చేసి వనజ నల్లబల్లపై రాసినటువంటి మొదటి 2 వాక్యాలని చదువుము అన్నారనమాట. వనజ వచ్చేసి చదివింది రాము బంతిని విసిరెను, అమల ముగ్గు వేసింది అని చదివింది అనమాట. చక్కగా ఉంది వినడానికి కూడా. ఉదాహరణ ఏమని అర్థమవుతుంది, సార్ వచ్చేసి ఏమవుతుంది అర్థమవుతున్నా చేసుకున్నారు అన్నారనమాట. వనజ పై వాక్యంలో బంతి, ముగ్గు అనే పదాలు ఒకే సంఖ్యను బోధించుచున్నవి. ఒకే సంఖ్య అంటే ఒక దాని గురించి తెలియజేస్తున్నాయి. అవును, బంతి అంటే ఒక బంతి గురించి చెప్తూ ఉన్నారు, ముగ్గు అంటే ఒక ముగ్గు గురించి చెప్తున్నారు. పై వాక్యాల్లో బంతి, ముగ్గు అనే పదాలు ఒక వస్తువును సూచిస్తూ ఉన్నాయి కాబట్టి దానిని ఏమంటారంటే ఏకవచనము అని అంటారు. ఒకదాని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే ఏకవచనము అంటారు. ఉపాధ్యాయుడు కరుణ, నువ్వు నల్ల బల్లపై రాసినటువంటి 4 వాక్యాలను చదవండి అంటే ఇక్కడ వచ్చేసి బహువచనాలు రాస్తున్నారనమాట. కరెక్ట్ రాంగ్ అనేటువంటిది
చెప్పాను అది కాదు. ఇక్కడ వచ్చేసి ఏకవచనం బహువచనం గురించి తెలియజేస్తూ ఉన్నారు. రాము బంతులు విసిరాడు, అమల ముగ్గులు వేసింది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు ఏమని అర్థమవుతుంది మీకు? ఏం అర్థం చేసుకున్నారు? పైన వాక్యముల్లోని బంతులు ముగ్గులు అనే పదాలు వచ్చేసి ఒకటి కన్నా ఎక్కువ వస్తువులను సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఇలా ఒకటి కన్నా ఎక్కువ వస్తువులను సూచించేటువంటి వాటిని ఏమంటారంటే బహువచనములు అని అంటారు. ఏకవచనము బహువచనము గురించి మనము తెలుసుకున్నాము. ఇక్కడ టాకి టావత్తు డాకి డావత్తు ఉన్నటువంటి పదాలను మనం చూద్దాము. పిట్ట, చెట్టు, పెట్టె, పుట్ట, రొట్టెలు, చుట్టము, కట్టెలు. మా ఇంటికి చుట్టాలు వచ్చారు. తర్వాత లడ్డు, డాకి డావత్తు బిడ్డ, గడ్డి, దుడ్డు, తెడ్డు, గడ్డము, అడ్డము, కడ్డీలు, వడ్డన, లడ్డూలు అట్టపెట్టెలో పెట్టారు. ఇచ్చిన అక్షరాలతో పదాలను పూర్తి చేయండి. ఇచ్చినటువంటి పదాలు ఇవే అనమాట. పట్టెలు, లడ్డూలు, కట్టెలు, పట్టెలు అంటే గజ్జలు అనమాట, గొలుసులు, తట్టలు, జిడ్డు, గడ్డి. క్రింది పట్టికను పూరించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి మనము ఏకవచనము బహువచనం పదాలని రాద్దాము. కొన్ని వచ్చేసి బహువచన పదాలు ఇచ్చినారు, కొన్ని వాటికి ఏకవచనం రాయాలి. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి ఏకవచనం బహువచన పదాలు. మగ్గము, మగ్గములు, తొక్క, తొక్కలు, బజ్జీ, బజ్జీలు, రొట్టె, రొట్టెలు, పాట, పాటలు. మరలా వచ్చేసి తాకి తావత్తు, దాకి దావత్తు ఉన్నటువంటి పదాలని మనము చూడబోతున్నాము. ఎత్తు, కొత్త, నత్త, విత్తులు, గిత్తలు, బెత్తము. చిత్తు కాగితాలు చెత్తబుట్టలో వేయండి. తర్వాత వచ్చేసి అద్దము, ఎద్దు, మిద్దె, గద్ద, ఇద్దరు, మద్దెల, దుద్దులు, పెద్దల సుద్దులు, చద్ది మూటలు. పెద్దల మాటలు వచ్చేసి చద్ది మూటలు వచ్చేసి ఎప్పుడు చాలా మంచిది అనమాట, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ ఖాళీలను పూరించండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి అక్షరాలను ఉపయోగించి మనము ఖాళీలను పూర్తి చేద్దాము. బెత్తము, మద్దెల, విత్తులు, అద్దము, గిద్దలు, ఇద్దరు, చిత్తు, దుద్దెలు. తర్వాత వాచకము. వాచకము అంటే ఏంటంటే మనము గమనించాల్సినది స్త్రీలింగము పుంలింగము అనేటువంటి వాటిని వాచకము అని అంటారు. ఉపాధ్యాయుడు డేవిడ్ నల్లబల్లపై రాసినటువంటి మొదటి వరుసలో పదాలని చదువు అన్నారనమాట. అప్పుడు డేవిడ్ వచ్చేసి అన్న, రాజు, సలీం, బాలుడు అని చదివాడు. ఉపాధ్యాయుడు మీరేమి గమనించారో చెప్పండి అని అడిగేసరికి డేవిడ్ ఇవన్నీ పురుషులను తెలియచేస్తున్నాయి, అంటే అబ్బాయిల గురించి తెలియజేస్తున్నాయి, పుంలింగానికి సంబంధించినవి. అవును, వాటిని మహద్వాచకములు అని అంటారు. ఏమంటారు? పుంలింగాన్ని ఏమంటారంటే మహద్వాచకము అని అంటారు. డేవిడ్, గిరిజ, పిన్ని. ఇప్పుడు రెండో వరుసలోని పదాలని చదవమంటే గిరిజ, పిన్ని, ఆమె, బాలిక అనేటువంటి పదాలు ఉన్నాయి. మీరేం గమనించారో చెప్పండి. ఇవన్నీ స్త్రీలను గురించి తెలియచేస్తూ ఉన్నాయి. స్త్రీలను గురించి తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని మహతీ వాచకము అని అంటారు. వాణి, ఇప్పుడు మూడో వరుసలో ఉన్నటువంటి పదాలని చదువు. డేవిడ్, పిట్ట, చెట్టు, కుర్చీ, బల్ల అని ఇవ్వడం జరిగింది. ఇవి పశుపక్షాదులు. తర్వాత వచ్చేసి జడములు. జడములు అంటే ఏంటంటే కదలలేనటువంటివి అనమాట. కదలలేనటువంటివి ఏమేమి ఉంటాయి? కుర్చీలు, తర్వాత బండ, తర్వాత వచ్చేసి పర్వతాలు. ఇవన్నీ కదలలేవన్నమాట. ఇవన్నీ కదలలేవు కాబట్టి వీటిల్ని నపుంసకలింగము అంటారు. దీన్ని ఇంకో పేరుతో అమహద్వాచకము అని అంటారు. అమహద్వాచకము అని అంటారు. పశుపక్షాదులు, తర్వాత వచ్చేసి కదలలేనటువంటి వస్తువులను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే అమహద్వాచకము అని అంటారు. తర్వాత నాకి నావత్తు, పాకి పావత్తు ఉన్నటువంటి పదాలని చూద్దాము. కన్ను, అన్న, గిన్నె, పిన్ని, వెన్న, అన్నము, వెన్నెల, సన్నాయి, కన్నము. అన్ని దానాల్లో అన్నదానము మిన్న, గొప్పదనమాట. చిప్ప, పప్పు, దుప్పి, తప్పు, కొప్పు, చెప్పులు, దుప్పటి, కప్పలు, నిప్పులు. ఆడిన మాట తప్పవద్దు. ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి దాన్ని తప్పవద్దు. తర్వాత గడి నుడిలో దాగినటువంటి పదాలను మనము కనుక్కుందాము, రాద్దాము. ఇక్కడ వచ్చేసి కన్ను అని ఉదాహరణకి ఇచ్చున్నారు, వాటిని మనము తయారు చేద్దాం. ఇక్కడ చూడండి కొన్ని పదాలు వచ్చేసి కన్ను, సున్నము, కన్నము, తప్పు, పప్పు, చెప్పులు,
కప్ప, ఇవన్నీ వచ్చేసి ఈ యొక్క వాటిలో నుంచి తీసుకున్నవి. క్రింది పదాలను చదివి సరైనటువంటి గడిలో రాయండి. మనము చెప్పాం కదా వచ్చేసి ఇవి మిమ్మల్ని రాయమంటున్నారు. మహద్వాచకము అంటే పుంలింగం గురించి, మహతీ వాచకం అంటే స్త్రీలింగం గురించి, అమహద్వాచకము అంటే నపుంసకలింగం గురించి మనము రాయాల్సి ఉంటుంది. నాన్న, చిలుక, పెట్టె, సీత, ఆమె, బాలిక, అబ్బాయి, పిట్ట, పిచ్చుక, అమ్మాయి, గోపాలుడు, వాడు అనేటువంటి పదాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము రాద్దాం చూడండి. మహత్వాచకములో ఏమేమి వచ్చినాయి? నాన్న, అబ్బాయి, గోపాలుడు, వాడు. మహతీ వాచకములో సీత, ఆమె, బాలిక, అమ్మాయి. అమహద్వాచకములో చిలుక, పెట్టె, పిట్ట, పిచ్చుక అనేటువంటి పదాలు వచ్చాయి.